నిజామాబాద్ జిల్లా ప్రజలకు భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటుగా నిజామాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ విశాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీకు నిజామాబాద్ జిల్లా ప్రజల తరపున, భారతీ ఛానల్ తరపున, భారతీ ఛానల్ ప్రేక్షకుల తరపున నూతనంగా ఐఎంఏ ప్రెసిడెంట్ పదవి బాధ్యతను స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు, ఎట్లా అనిపిస్తూ ఉంది? భారతీయ డిజిటల్ ప్రేక్షకులందరికీ నమస్తే. నా పేరు డాక్టర్ విశాల్. నేను న్యూరో సైకియాట్రిస్ట్ మరియు డ్రగ్ డి అడిక్షన్ స్పెషలిస్ట్. ఐఎంఏ నిజామాబాద్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించేందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి అవకాశం దొరకడం అనేది చాలా అదృష్టం. ముఖ్యంగా ఐఎంఏ నిజామాబాద్ బ్రాంచ్ అనేది చాలా పేరు ప్రతిష్టల గల బ్రాంచ్. ఎన్నో సంవత్సరాలుగా సీనియర్స్ పేరు గల బ్రాంచ్గా తీర్చిదిద్దారు. అందులో నేను ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా ఐఎంఏ డాక్టర్స్ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడైనా కానీ ఒక అసోసియేషన్ పర్ఫెక్ట్గా రన్ కావాలంటే దాంట్లో టీం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ముఖ్యంగా జనరల్ సెక్రటరీ అనేది చాలా కీలకమైనది. నాతో పాటు డాక్టర్ హరిస్వామి, ఆయన చాలా ఎఫిషియెంట్గా, మంచి కామ్ గోయింగ్, మంచి చాలా హార్డ్ వర్కర్. జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. ట్రెజరర్గా డాక్టర్ కె రమణేశ్వర్, ఆయన ప్రముఖ న్యూరో సర్జన్, విష్ణు హాస్పిటల్లో వర్క్ చేస్తారు. ఆయన కూడా చాలా మంచి కామ్ అండ్ ఎఫిషియెంట్ పర్సన్. అంతేకాకుండా దీనిలో వైస్ ప్రెసిడెంట్గా డాక్టర్ అరవింద్ రెడ్డి అండ్ డాక్టర్ రషీద్ అలీ, జాయింట్ సెక్రటరీగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ నవీన్ మాలు, డాక్టర్ ప్రజ్ఞ, తర్వాత కొందరు ఈసీ మెంబర్స్గా, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్స్ కూడా కొంతమంది ఇందులో తీసుకోవడం జరిగింది. సో ఈ టీం ఏంటంటే అన్ని రకాలుగా, అంటే అన్ని బ్రాంచ్ల వాళ్ళని తీసుకోవడం జరిగింది. మంచి యాక్టివ్గా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తుల్ని ఇందులో తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఇంకా విస్తృతంగా మేము సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. సో మా టీం అందరూ నిజామాబాద్ ప్రజల కోసం పనిచేస్తామని మేము భావిస్తున్నాం. ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు, మరి ఈసారి ఎలాంటి గోల్స్, ఎలాంటి టార్గెట్స్ పెట్టుకున్నారు? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఏంటంటే మా డాక్టర్స్ వెల్ఫేర్ కోసం ఉన్న అసోసియేషన్. అంతేకాకుండా ప్రజలకు కూడా ఒక డాక్టర్స్కు, ప్రజలకు ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేసేదే ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా బలమైన పునాదులు గల ఒక సంస్థ. అలాంటి సంస్థలో ఏంటంటే మేము ఇంతకుముందు జనరల్ సెక్రటరీగా డాక్టర్ జీవన్ రావు సార్ అనేది ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాం. విస్తృతంగా ఏంటంటే ముఖ్యంగా కోవిడ్ టైంలో అంటే ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది ఏంటంటే అటు డిస్ట్రిక్ట్ కలెక్టర్తోని, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్తోని, అటు పోలీస్ డిపార్ట్మెంట్తోని, ఇటు మా డాక్టర్స్తోని, తర్వాత కొన్ని ఎన్జిఓస్తో అసోసియేట్ అయ్యి ఆ సమయంలో ఏంటంటే బెడ్స్ అవైలబిలిటీ, ఆక్సిజన్ అవైలబిలిటీ, తర్వాత ప్రజలకు ఏ విధంగా గవర్నమెంట్ హాస్పిటల్తో కూడా కోఆర్డినేట్ చేసి మంచి సర్వీస్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఐఎంఏ నిజామాబాద్కు డాక్టర్ జీవన్ రావు సార్ గారి ఆధ్వర్యంలో 3 నేషనల్ అవార్డ్స్ రావడం జరిగింది. తర్వాత స్టేట్ అవార్డ్స్ కూడా రావడం జరిగింది. సో ఇదేంటంటే దాన్ని మళ్ళీ మాకేంటంటే ఇప్పుడు నాకు ప్రెసిడెంట్గా వర్క్ చేసే అవకాశం వచ్చింది. ఈ ప్రెసిడెంట్గా ఈ అవకాశం రావడం వల్ల ఏంటంటే మేమేంటంటే ఇంకా అంటే ఆ రెట్టింపు ఉత్సాహంతో, మా టీం కూడా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ముఖ్యంగా మేము కమ్యూనిటీ అవేర్నెస్ అంటే హెల్త్ క్యాంప్స్ అనేది ప్లాన్ చేస్తున్నాం. అంటే హెల్త్ క్యాంప్స్ ఏంటంటే ఏదైతే మామూలుగా అన్రీచ్ ఏరియాస్, ఇప్పుడు మారుమూల ప్రాంతాలు ఉంటాయి, వాళ్ళు అక్కడ హెల్త్ పైన అవగాహన ఉండదు. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అవగాహన చేస్తాం. అవగాహన చేయడం వల్ల చాలామంది అనుకుంటారు వీళ్ళు అవగాహన చేసి వెళ్ళిపోతారు డాక్టర్స్ ఏంటి అనుకుంటారు. అలా కాదు. ఇప్పుడు అవగాహన చేయడం వల్ల ఏమైందంటే ఒక 1000 మందికి అవగాహన చేయడం వల్ల ఒక 100 మందిలోనే మార్పు వస్తుంది. ఆ 100 మంది ఏంటంటే మారిన తర్వాత ఆ మిగిలిన 1000 మందిలో కూడా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు నేను ఒక 15 సంవత్సరాల కింద ఒక విలేజ్కు ఆల్కహాల్ మానేయండి అని వెళ్ళాను. అక్కడ విలేజ్ వాళ్ళందరూ ఏంటంటే మీరెవరు సార్ చెప్పడానికి, మా తాతల కాలం నుండి మేము ఆల్కహాల్ తాగుతున్నాం, మేము కళ్ళు తాగుతున్నాం, మీరెవరు చెప్పడానికి అని నాపైనే దబాయించడం జరిగింది. అందులో కొంతమంది యువత, ముఖ్యంగా ఒక 10 మంది యువత ఏంటంటే లేదు సార్ మీరు చెప్పేది నిజము, వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు అన్నందుకు మమ్మల్ని క్షమించండి, మేము మీకు సపోర్ట్ చేస్తామన్నారు. అందులో ఆ 10 మంది యువత కొద్దిమందిని తీసుకొచ్చారు. ఆల్కహాల్ మానేసిన వెంటనే వాళ్ళని చూసి కొందరు కూడా మారి ఇప్పుడు ఆ విలేజ్ మొత్తం యాక్టివ్గా మారి, అంటే ఫస్ట్ ఇనిషియల్గా రెసిస్టెన్స్ అయినా కానీ 2-3 మారడం వల్ల వాళ్ళని చూసి ఇంకో 2-3 అలా మారి ఇప్పుడు ఆ విలేజ్ అనేది ఏంటంటే చాలా మట్టుకు మత్తు పదార్థాలు మానేసే స్థితికి వచ్చారు. ముఖ్యంగా మా వర్క్ ఏంటంటే ప్రజలకు ఆరోగ్యం పైన అవగాహన కల్పిస్తాం. ఎందుకంటే మా దగ్గర దాదాపు 500 మంది డాక్టర్స్ ఉన్నారు, నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు. అందులో కొందరు యాక్టివ్ మెంబర్స్, టైం ఉన్న వాళ్ళు, తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమ్యూనిటీలోకి వచ్చి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. దాంట్లో ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో వైద్యం అందని ప్రాంతాల్లోకి వెళ్ళి
వాళ్ళకి సర్వీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ అవగాహన పెరిగి వైద్యం పైన తీసుకుంటారు. ఇప్పుడు చాలా విలేజ్లలో మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ పాము కాటుకు మంత్రమని, లేకపోతే వడదెబ్బ తగిలిందని చెప్పి మంత్రం వేయడం అని, ఇట్లాంటివి కూడా జ్వరం వస్తే కామెర్లు వస్తే తాయెత్తులు కట్టించుకోవడం, ఇలాంటి సొసైటీలో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి. మా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి ప్రాణాంతకరమైన జబ్బులకు మందులు ఉన్నాయి, డాక్టర్స్ ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేసేదే ఐఎంఏ. నిజామాబాద్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేస్తున్నాం. రెండవది, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ పైన మేము కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటాం. చాలామంది తెలియని విషయం ఏంటంటే క్యాన్సర్. ఇప్పుడు ఒకప్పుడు క్యాన్సర్ అనేది చాలా రేర్గా అనిపించేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఈ స్మోకింగ్ ఎక్కువ తీసుకోవడము, ఆల్కహాల్ తాగడము, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్తోని తెలియకుండా ఆ తీసుకునే వాటర్లో కానీ తీసుకునే ఫుడ్లో కానీ చాలా కల్తీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే రకరకాల క్యాన్సర్లు, అన్నవాహిక క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ కానీ, ఇట్లాంటివి చాలా ఇప్పుడు ఎక్కువ మందిలో వస్తున్నాయి. సో మనం ఏంటంటే మేమేమనుకుంటున్నామంటే దాన్ని మేము అరికట్టడానికి స్క్రీనింగ్ చేద్దాం అనుకుంటున్నాం. మా దగ్గర ఉన్న టీం ద్వారా స్క్రీనింగ్ చేసి కొంతమందిని అన్న సేవ్ చేద్దామని. లాస్ట్ టైం మేము సెక్రటరీ ఉన్న పీరియడ్లో మున్సిపల్ వాళ్ళకి ఏంటంటే ఒక ప్యాప్స్మియర్ ద్వారా మా గైనకాలజిస్టులు అందరూ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ గైనకాలజిస్ట్ అందరూ కలిసి ఒక స్క్రీనింగ్ క్యాంప్ పెట్టారు. అందులో 500 మందిని స్క్రీన్ చేయడం ద్వారా అందులో 20 మందికి ఈ లక్షణాలు ఉన్నాయి గుర్తుపట్టి వెంటనే మేము హైయర్ సెంటర్ రిఫర్ చేయడం జరిగింది. దానివల్ల తొలుత దశలోనే వాళ్ళని అరికట్టడం జరిగింది. అలా మేము ఏంటంటే క్యాన్సర్ని కూడా నిష్ణాతులైన టీం ద్వారా క్యాన్సర్కి సంబంధించిన అవగాహన చేద్దాం అనుకుంటున్నాం. మూడవది, నాకు సంబంధించి అంటే నేను యాజ్ ఎ బీయింగ్ ఏ సైకియాట్రిస్ట్ అండ్ డ్రగ్ డిఅడిక్షన్ స్పెషలిస్ట్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంట. ఇప్పుడు ఆల్కహాల్ ప్రతి దగ్గర తాగుతున్నారు, కళ్ళు గుల్ఫారం తాగి బాధపడుతున్నారు, సిగరెట్, గుట్కా, గుడుంబ, జర్దా, గంజా ఇలాంటి ప్రమాదకరమైన వలన యువత చెడిపోతున్నారు. ఇంకా ప్రమాదకరం ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్, దానివల్ల కొన్ని క్రోర్స్ నష్టపోతున్నారు. సో మేమేమనుకుంటున్నామంటే నేను యాజ్ ఎ బీయింగ్ ఏ సైకియాట్రిస్ట్గా ఈ ఆల్కహాల్ డ్రగ్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇక్కడ లోకల్ ఎన్జిఓస్తో కలిసి ఒక మంచి టీం ఏర్పాటు చేసి విస్తృత అవగాహన చేద్దాం అనుకుంటున్నాం. దీంట్లో వివిధ ఎన్జిఓస్ని, రోటరీ క్లబ్ కానీ, లయన్స్ క్లబ్ కానీ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని దీని ద్వారా ముందుకెళ్దామని మేము భావిస్తున్నాం. సార్, మరి గతంలో నిజామాబాద్ నుండి రోటరీ క్లబ్కి సేవలు అందించారు, గతంలో ఐఎంఏకి కూడా సెక్రటరీగా సేవలు అందించారు, మరియు ప్రస్తుతం కూడా ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. మీ డిపార్ట్మెంట్ అయిన సైకియాట్రీ సొసైటీకి కూడా రాష్ట్ర స్థాయిలో ఒక పదవిని స్వీకరించి సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇలా ప్రతి రోజు మీ బిజీ షెడ్యూల్ నుంచి ప్రజలకు అవేర్నెస్ చేయడానికి టైం ఎట్లా కేటాయిస్తున్నారు? ఉన్న రహస్యం ఏంటి? ప్యాషన్. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఇప్పుడు మూవీ చూడాలని ఇంట్రెస్ట్ వస్తే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మనం మూవీకి పోతాం. అంటే ఇప్పుడు మనకేంటంటే ఇది ఒక ఏంటంటే నిజామాబాద్కి వచ్చినాకనే ఇప్పుడు రోటరీ క్లబ్ కానీ, తర్వాత ఐఎంఏ కానీ, మా ఇండియన్ సైకియాట్రీ సొసైటీ కానీ, తర్వాత ఇంకా వివిధ ఎన్జిఓస్, అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఇక్కడ ఉండే డాక్టర్స్, ముఖ్యంగా ఏంటంటే సీనియర్ డాక్టర్స్ ఉండడం, వాళ్ళు ఏంటంటే ఇలా చేస్తే బాగుంటుంది మాకు తొలి దశలో ఎంకరేజ్, అంటే ప్రాపర్ గైడెన్స్ వల్ల ఏంటంటే ఒక ప్యాషన్గా మారింది. అది మనం ఒక పని చేయడానికి వెళ్ళినప్పుడు అది ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, మనకు ఎదుటి వ్యక్తుల నుంచి ప్రోత్సాహం ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు కూడా ఎప్పుడైనా చూడండి, ఒక మనకి ఏదైనా ఎవరైనా అప్రిషియేట్ చేస్తే మనల్ని ఎంకరేజ్ చేస్తే ఉంటుంది, అయ్యో ఇది మనకు ఒక ఆనందం వచ్చి ఇంకా రెట్టింపుతో ఉత్సాహంతో పనిచేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకు ప్రాక్టీస్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్లో అవేర్నెస్ కూడా అదొక మా లైఫ్లో భాగంగా మారింది. దాంట్లో ఎందుకంటే ఆ ప్యాషన్ చేసినప్పుడు స్ట్రెస్ ఫీల్గా ఎంజాయ్ చేస్తాం. కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు కలిగే రిలాక్సేషన్ కానీ, ఆనందం కానీ అది మాటలో చెప్పలేము. అది ఒక రోగికి ఏంటంటే మనం ట్రీట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్, కాంప్లిమెంట్స్ అవి మనము ప్రాక్టీస్ చేసేదానికంటే ఈ ఉత్సాహం అనేది రెట్టింపు ఉత్సాహం ఇస్తుంది. టైం అని కాదు, ఇప్పుడు అవసరమైతే మేము మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి అవేర్నెస్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు నిన్న మన ఇక్కడ డిడబ్ల్యూ మేడం ఒక మంచి ప్రోగ్రామ్ చేశారు, స్టూడెంట్స్కి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నారు. బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ ఏంటంటే ఇది మా ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళాము, స్టూడెంట్స్ అవేర్నెస్ చేసాము, మాట్లాడాము. మన అడిషనల్ పోలీస్ కమిషనర్ బసవరెడ్డి సార్ కూడా వచ్చారు, తర్వాత అందరూ ఉన్నారు అక్కడ. మనకు ఒక 1 hour టైంలో ఏంటంటే వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల అది మాకు కూడా ఒక రిలాక్సేషన్. మేము అది బాధ్యతగా లేకపోతే జాబ్గా లేకపోతే స్ట్రెస్గా ఫీల్ అయితే చేయలేము. ప్యాషన్గా మనకి ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఏమవుతుందంటే నలుగురితో కలవడం, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం అదొక రిలాక్సేషన్గా ఫీల్ అయినప్పుడు డెఫినెట్గా మనం టైం కేటాయిస్తాము, టైం కేటాయించి ఎంజాయ్ చేస్తాం. సో కాబట్టి నేనైతే దాన్ని ఏదో
ఒక పని చేస్తున్నట్టు కాకుండా హ్యాపీగా ఫీల్ అవుతాం కాబట్టి సో బిజీ షెడ్యూల్ అని అనుకోము, అదే మాకు మెయిన్ షెడ్యూల్ అనుకుంటాం. మాకు ఆనందం ఉంది, తర్వాత ప్రజల్లో సేవ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కూడా మాతో మమేకం కావడము, ఆ ఇంటరాక్షన్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి చేయగలుగుతాం. ఐఎంఏ ప్రెసిడెంట్గా నిజామాబాద్ జిల్లా ప్రజలకు, భారతీ ఛానల్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది డాక్టర్స్ వెల్ఫేర్తో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా బాగు చేసే ఉద్దేశంతోనే, సదుద్దేశంతోనే ఉంటుంది. ఏ డాక్టర్ కూడా పేషెంట్లని కావాలని ఇబ్బంది పెట్టరు. ప్రజల్లో కూడా అవగాహన రావాలి. ఎందుకంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మూవీలో కానీ వచ్చే అనవసరమైన విషయాలతోని డాక్టర్ల పైన ఒక చెడు అభిప్రాయం అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో డాక్టర్స్లో 99% చాలా పేషెంట్కు సేవ చేయాలనే ఉంటుంది. ఎక్కడో 1% ఎవరో ఉన్నదాన్ని మిగిలిన వాళ్ళకి ఆపాదించద్దు అనేది నా ఉద్దేశం. బీయింగ్ ఏ డాక్టర్గా నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, మీకు ఏదైనా సమస్యలు ఉంటే వచ్చి కలవండి. దానివల్ల ఏమవుతుందంటే మా అసోసియేషన్ ద్వారా ఏంటంటే అది ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని మీకు హెల్ప్ చేయగలుగుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ డాక్టర్ కూడా రోగి మంచిగా అయినప్పుడు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్సే డాక్టర్కు పెద్ద సంపద. మేము ఐఎంఏ అనేది ఎప్పుడు కూడా ప్రజలకు హెల్ప్ చేయడానికే ఉంది. అండ్ డాక్టర్స్ వెల్ఫేర్ కూడా ఇంపార్టెంట్. మా డాక్టర్స్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్, ముఖ్యంగా ఒక పెళ్ళికి అటెండ్ కావాలన్నా, ఒకటి వెళ్ళాలన్నా కానీ పేషెంట్ వదిలేదు. ఒక్కోసారి ఫుడ్ కూడా తినరు మా డాక్టర్స్. నేను చూస్తున్నాను కదా. ఈవెన్ ఏంటంటే వాళ్ళ డాక్టర్స్ మన పేషెంట్స్ ఎక్కడి నుంచో రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ఉంటారు. ఒక 15 నిమిషాలు మనం ఫుడ్ వేస్ట్ చేస్తే ఒక 2-3 పేషెంట్లకు టైం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొందరు ఒక్కోసారి ఫుడ్ స్కిప్ చేస్తారు, ఒక్కోసారి ఫ్యామిలీ స్కిప్ అయిపోతుంది, పర్సనల్ లైఫ్ అనేది స్కిప్ అవుతుంది. వాళ్ళు డెడికేషన్గా పనిచేస్తున్నారు. ఇంకోటి నిజామాబాద్ ఐఎంఏ డాక్టర్స్ ఏంటంటే హైదరాబాద్కు ధీటుగా సర్వీస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే ప్రతి విషయానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే చాలా ఈవెన్ హైదరాబాద్లో కంటే తక్కువ రేట్లోనే ఇక్కడ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి డాక్టర్లను తీసుకొచ్చి సర్వీస్ ఇస్తున్నారు. దాన్ని ఏంటంటే ప్రజలు ఏంటంటే అది చాలా అవకాశంగా భావించాలి. దాన్ని మనం హైదరాబాద్ వెళ్ళి అక్కడ మనకు తెలియని ప్రాంతాల్లో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇప్పుడు మన దగ్గర చాలా నిష్ణాతమైన డాక్టర్స్ వచ్చారు, వాళ్ళు మంచి సర్వీస్ ఇస్తున్నారు. సో కాబట్టి ప్రజలు ఏంటంటే సంయమనం పాటించి సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పర్యవేక్షణలో మీకు ఏదైనా అవసరమైతే ప్రజలకు మంచి హెల్ప్ చేయడానికి మేము ముందున్నాం. ఇది నేను నిజామాబాద్కి ఇచ్చే మెసేజ్. మీరు నూతన ఐఎంఏ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీ గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలని, మీ టార్గెట్స్ అన్నీ రీచ్ కావాలని మా ఛానల్ తరపున, మా ప్రేక్షకుల తరపున, జిల్లా ప్రజలందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.